హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డూలండి. ఇవి చేయటానికి మాకు కరెక్ట్గా గంట సేపు పట్టింది. కేజీ రవ్వతో మేమైతే చేసాం. దగ్గర దగ్గర 30 నుంచి 40 లడ్డూలు అయితే వచ్చినాయి. గంటలోనే ఎలా అయిపోయింది అని మీకు డౌట్ అయితే రావచ్చు. సింపుల్ వేలో చేసాం. మీకు కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఈజీగా అయిపోయేటట్టు సింపుల్గా చూపించడం అయితే జరిగింది. క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించాను. సో చూడండి, మీరు కూడా చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకొక విషయం, మీరు ఈ పద్ధతిలో గనక రవ్వ లడ్డూలు చేస్తే ఇవి 20 నుంచి 25 రోజులు మీరు హ్యాపీగా తినొచ్చు, చెడిపోకుండా ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని లో ఫ్లేమ్ అండి, అస్సలు హై సెగ్ అనేది ఎక్కడ పెట్టొద్దు. లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 6 నుంచి 7 స్పూన్లు నెయ్యి అండి, గీ నేనైతే వేసాను, నూనె కాదు, నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 6 నుంచి 7 స్పూన్లు వేసుకుని ఇందులో కిస్మిస్ వేసాను. దీంతోపాటు పొడి ఉంది కదండి, ఇది వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు మిక్స్ అనమాట. మిక్సీలో వేసేసి నేను మిక్స్ చేశాను. మిక్సీలో వేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పొద్దు. ఎక్కువసేపు తిప్పితే కనుక మొత్తం పౌడర్ అయిపోతుంది. జస్ట్ ఏంటంటే మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు మీరైతే జస్ట్ ఊరికే అలా వేసి తీసేయండి. మీకు ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే అవుతాయి, లడ్డూల్లోకి బాగా కలిసిద్ది అనమాట. సో ఇక్కడ చూసారా, మనకి లైట్గా వేగుతుంది. కలర్ అనేది చేంజ్ అవ్వాలి, రెడ్ కలర్లోకి అయితే వస్తుంది, ఎర్ర రంగులోకి అయితే వస్తుంది. లో ఫ్లేమ్లో మాత్రమే లైట్గా ఉడికించండి. సో నాకు రెడ్ కలర్లోకి అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఇది బొంబాయి రవ్వ అండి, అందరికీ తెలిసిందే, సుజీ రవ్వ. 1 కేజీ సుజీ రవ్వ అయితే నేనైతే ఇందులో వేసుకున్నాను. వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా తిప్పుకోండి. ఇప్పుడు మనం వేపిన కిస్మిస్ కానీ పప్పులు కానీ రవ్వ మొత్తానికి పట్టాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 2 నుంచి 3 నిమిషాలు నిదానంగా బాగా తిప్పుకోండి. ఇంకొక విషయం అండి, తిప్పుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు మనం స్టార్టింగ్లో పప్పులు వేపాం కదా, అదే విధంగా రవ్వ కూడా వేపుకోవాలి. రవ్వ వేపుకుంటున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక 10 నుంచి 15 నిమిషాలు నేను ఎలాగైతే తిప్పుతున్నానో ఇదే విధంగా ఒక 10 నిమిషాలు తిప్పుకోండి. నాకు కలర్ అనేది చేంజ్ అయింది. ఇంకది ఒక పక్కకైతే పెట్టేద్దాం. ఇప్పుడు పాకం అండి, మన రవ్వకి పాకం అయితే పట్టుకోవాలి. నేను కేజీ రవ్వకి 400 గ్రామ్స్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా 500 అయినా తీసుకోవచ్చు, బట్ షుగర్ అనేది ఎక్కువ తినకూడదు కాబట్టి నేను 400 అయితే తీసుకుంటున్నాను. మనకి కొంచెం తీపి ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం తక్కువ తీసుకుంటే ఇంకా మంచిది హెల్త్కి. 350 300 ఇలా కూడా తీసుకోవచ్చు. అయితే స్వీట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. నేను 400 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 400 గ్రామ్స్ షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే నేనైతే పోసాను. పోసి ఇది బాగా కరగాలండి. సో తిప్పుకుందాం, తిప్పుకుంటూ కరిగిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రతి స్టెప్ అర్థం అవ్వాలని చెప్పేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. మీకు అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ నేను చూస్తాను, ప్రతి కామెంట్కి నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఓకే అండి, ఈ పాకం కూడా ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. లో ఫ్లేమ్లోనే బాగా తిప్పుతూ కలుపుకోండి. పంచదార మొత్తం కూడా కరిగిపోవాలన్నమాట. కరగంగానే ఆఫ్ చేయొద్దు. మనకి లైట్గా ఈ పాకం ఏదైతే ఉందో జిగురు పాకం అవుతుంది. లైట్గానే చూసారా, నాకు లైట్గా సాగుతుంది. అది చాలా లైట్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం బెల్లంతో చేసామనుకోండి, బెల్లం పాకం అనేది ఒక విధంగా వస్తుంది, పంచదార పాకం అనేది ఒక విధంగా వస్తుంది. పంచదార పాకం బెల్లం పాకం లాగా అంత చిక్కగా రాదు, లైట్గా ఉంటుంది అంతే. సో లైట్గా ఎప్పుడైతే మనకి జిగురుగా అనిపిస్తుందో ఇంకా స్టవ్ ఆపేసి మనం ముందుగా రవ్వ అనేది వేపి పెట్టుకున్నాం కదా, ఇందులో నేనైతే వేసేస్తున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది రవ్వ అనేది, ఎందుకంటే మనం వేడి పాకం వేసాం కాబట్టి. సో నిదానంగా ఒక స్పూన్తో నేను ఎలాగైతే గుచ్చుతున్నానో ఈ విధంగా గుచ్చుతూ కలుపుకోండి. సో మనకి గడ్డలు కడతా ఉంటుంది అనమాట. రవ్వ మొత్తం కూడా లైట్గా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే వేడి మీద పాకం కదా, సో గడ్డ కట్టేస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇలా తుంపుకుంటూ, సో ఇలా గుచ్చుకుంటూ, సో రవ్వ మొత్తం కూడా కలిసే విధంగా మనమైతే కలుపుకోవాలి. సో నేను చూడండి ఎలా కలుపుతున్నాను. మొత్తం కలవక్కర్లేదు, జస్ట్ ఏంటంటే మనకి కింద కూడా రవ్వ ఉంటుంది కదా, రవ్వ మొత్తం కూడా పాకంలో మునిగేటట్టు జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది. సో కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాత మనం హ్యాండ్ అనేది పెడతాం ఇందులో. సో కొంచెం వేడి అనేది తగ్గింది. సో నేను చెయ్యి పెట్టేసి
నేనైతే మొత్తం కూడా తుంపేస్తున్నాను. ఒక్కసారి చేత్తో కూడా మొత్తం కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఇంకా మనం ఉండలు అనేవి స్టార్ట్ చేసేద్దాం. ఈ కలపటం అనేది కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా మనకి రవ్వ అనేది. నిదానంగా మనమైతే కలుపుకోవాలి. ఇంకా నేనైతే మొత్తం కలిపేశాను. ఇంకా ఫైనల్ ప్రాసెస్ మన లడ్డూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ లడ్డు చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇది విరగటం అనేది అస్సలు జరగదు. సో ఎందుకంటే మనం పాకం వేసాం కాబట్టి లడ్డు అనేది గట్టిగా ఉంటుంది. సో మనం లడ్డూస్ అన్నీ చేసేసిన తర్వాత ఒక 1 అవర్ అలా ఒక పక్కన పెట్టేస్తే మనకి లడ్డు మొత్తం కూడా గట్టిపడిపోతుంది. అండ్ ఇది నేను స్టార్టింగ్లో చెప్పా కదా, 20 to 25 డేస్ మీరు ఈజీగా తినొచ్చు. 25 డేస్ ఏంటి, 1 మంత్ వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం పాలు అనేవి పోయలేదు. నార్మల్గా రవ్వ లడ్డూల్లో పాలు కూడా పోస్తారండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. బట్ పాలు పోస్తే ఎక్కువ డేస్ నిల్వ ఉండదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పాలు పోయకుండా నేను ఏదైతే ప్రాసెస్ చూపించానో ఈ ప్రాసెస్లో చేసుకోండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఒక 1 మంత్ వరకు ఇవి నిల్వ కూడా ఉంటాయి, చెడిపోకుండా ఉంటాయి. ఇంతే అండి. మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా? అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏదైతే రెసిపీ చెప్తారో అదే తీసుకొస్తా. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.